कांग्रेस के सीनियर लीडर और साबिक वजीर जीवन रेड्डी ने पार्टी से इस्तीफा दे दिया। इस मौके पर जीवन रेड्डी ने कहा कि पार्टी से इन्हिराफ अच्छा नहीं है। जीवन रेड्डी ने पार्टी लीडरों पर तनकीद करते हुए कहा कि जगतियाल एमएलए को कांग्रेस में शामिल नहीं करना चाहिए था, ताहम पार्टी ने उनकी राय को अहमियत नहीं दी, जिससे उन्हें तकलीफ पहुंची। जीवन रेड्डी ने कहा कि मुझे और मेरे कारकुनों को बहुत सी मुश्किलात और तौहीन का सामना करना पड़ा। कहा कि मैं बड़ी तकलीफ के साथ को पार्टी छोड़ रहा हूं। इन्होंने इल्जाम आयद किया कि चीफ मिनिस्टर रेवंत रेड्डी के फैसलों से कांग्रेस पार्टी को महबूबनगर लोकसभा इंतखाब में शिकस्त का सामना करना पड़ा। ఇది మారణ కాండ జరిగిన తర్వాత పార్టీకి 24th of October లెటర్ రాశానే. దానికి తోడి రోజు ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు సింపుల్ ఏదైతే వివరిస్తూ నా రాజీనామా పత్రాన్ని విడుదల చేస్తున్నా. దయచేసి మా మిత్రులు సహచరులు ఇంతకాలం నాకు తోడు ఇచ్చినటువంటి ఒక మిత్రులందరినీ కూడా నాతో తోడు నిలవాలని చెప్పని, నా తోడు నిలవడానికి ముందుకొచ్చే సంసిద్ధంగా ఉన్నటువంటి ఒక సహోదరు అందరినీ కూడా చెయ్యెత్తాలని కోరుతున్నాను. तेलंगाना असेंबली का इजलास आज सुबह 10 बजे शुरू हुआ। वजीर पोंगुलेटी श्रीनिवास रेड्डी ने इंद्रमा मकानात पर कलीदी तबसरा किया और इन्होंने कहा कि जीएचएमसी हुदूद में 26,000 मकानात तामीर किए गए हैं। इसके लिए हुकूमत ने 730 करोड़ रुपए खर्च किए हैं। इन्होंने कहा कि माजी में बीआरएस हुकूमत ने उन्हें शहर के मुजाफाती इलाकों में मुस्तहिकीन के लिए तामीर किया था। पोंगुलेटी श्रीनिवास रेड्डी ने कहा है कि बहुत से लोग वहां रहना पसंद नहीं करते थे। उन्होंने कहा कि इसकी वजह इस इलाके से दूरी थी जहां वो काम कर रहे थे। रियासती वजीर ने कहा कि फिलहाल 12,000 घरों में कोई मुस्तहक नहीं है। इनमें कुल्लूर और मिर्चल इलाकों में कोई भी इस्तिफादा कुनिंदा नहीं है। इन्होंने कहा कि फायदा उठाने वालों का इंतखाब पार्टियों से कतई नजर किया जा रहा है। మొదటి విడత ఇచ్చిన దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక చెప్పినట్లు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చాం. నాకు తెలిసి ఈ మార్చి 31వ తారీఖు నాటికి 1,12,000 ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా 1,12,000 ఇళ్లు పూర్తి కాబోతున్నాయి అధ్యక్ష. ఇవి కాకుండా వివిధ దశల్లో ఉన్నాయి. మళ్ళీ జూన్ నాటికి మళ్ళీ 1,00,000 పూర్తవుతుంది అధ్యక్ష. తప్పకుండా అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు గాని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గాని, సహచర మంత్రులు కానీ అనేక పర్యాయాలు చెప్పాం అధ్యక్ష. ప్రతి పేదవాడికి, అర్హులైన పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాం. రెండో విడత కూడా ఇందాక రాజేష్ రెడ్డి గారు అడిగారు. రెండో విడత కూడా రేపు ఏప్రిల్ నెలాఖరికి మే మొదటి వారంలో రెండో విడత కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు. बीआरएस लीडर और सिद्दीपेट के एमएलए हरीश राव ने असेंबली में अपने खिताब के दौरान हुकूमत पर कई इल्जामात आयद किए। इन्होंने सिद्दीपेट अस्पताल को लेकर हुकूमत पर तनकीद करते हुए कहा कि ये अस्पताल हजारों बिस्तरों पर मुश्तमिल है। इन्होंने कहा कि उन 27 महीनों में सिद्दीपेट हॉस्पिटल का काम 1 इंच भी आगे नहीं बढ़ा है। అదే విధంగా అధ్యక్ష, నేను మంత్రి గారిని నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా చాలా సార్లు అడుగుతూ, ప్రతి అసెంబ్లీలో అడుగుతున్నా. ఇది బహుశా 10వసారి అడుగుతున్న మంత్రి గారిని. మంత్రి గారు ప్రతిసారి పాజిటివ్ సమాధానం చెప్తారు, కానీ అంగుళం కూడా ముందుకు కదులుతలేదు. సిద్దిపేటలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్, టీచింగ్ హాస్పిటల్ పనులు 90% మా ప్రభుత్వ హయాంలో పూర్తయినాయి. ఆ బ్యాలెన్స్ 10% వర్క్స్ గత 2.5 సంవత్సరాలుగా పదే నేను మంత్రి గారి దృష్టికి తెస్తున్నప్పటికీ కూడా అవి పూర్తి కావడం లేదు. దయచేసి ఆ 10% పనులు పూర్తి చేసి ఆసుపత్రిని ప్రజలకు వినియోగంలోకి తేవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ కూడా 90-80% పూర్తయింది అధ్యక్ష. దాన్ని కూడా పూర్తి చేయకపోతే ఆ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఆ రెంటెడ్ అకామిడేషన్లో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దాన్ని కూడా వెంటనే పూర్తి చేసి నర్సింగ్ కాలేజ్ని కూడా వినియోగంలోకి తేవాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. మంత్రి గారు కొంచెం ఖచ్చితంగా ఒక కట్ ఆఫ్ డేట్ చెప్పండి. 2.5 సంవత్సరాలుగా వాయిదా పడుతూ పోతా ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మెడికల్ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్, నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ స్టైఫండ్స్ కూడా పెద్ద ఎత్తున పెండింగ్లో ఉన్నాయి. डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का ने आज रियासत में एलपीजी की सूरत हाल का जायजा लिया। इस मौके पर इन्होंने कहा कि रियासत में एलपीजी की कोई कमी नहीं है। इन्होंने ओहदेदारों को हिदायत दी कि वो घरेलू सारिफीन को बिला ताअत्तुल तकसीम को यकीनी बनाएं और तिजारती एलपीजी की किल्लत का इंतजाम करें। इन्होंने कहा कि आवाम को फिक्र करने की ज़रूरत नहीं है, जबकि उन्होंने अफवाहों पर तवज्जो न देने की भी अपील की है।
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి డీజిల్ పెట్రోల్ సరఫరా సంబంధించి గ్యాస్ సంబంధించి కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు బయట కనిపిస్తా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం పెట్రోల్ బంక్స్ లో ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు నో స్టాక్ అండ్ బోర్డు పెట్టేటువంటి కొన్ని సంఘటనలు, అట్లాగే పత్రికల్లో వస్తున్నటువంటి కొన్ని వార్తలు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి కొన్ని వార్తలు, వీటన్నిటినీ కలిపి అక్కడెక్కడో యుద్ధం వస్తూ ఉంటే దీనికి సంబంధించి సప్లై ఇక్కడ ఆగిపోతుందేమో అనేటువంటి కొన్ని సందేహాలు కలిగించి మీడియా కథనాలు రావటం వల్ల ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి జనం ఆ పెట్రోల్ పంప్స్ దగ్గర మిగతా వాటి దగ్గర ఎక్కువగా గ్యాదర్ అయ్యి కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తాం. रियासती वजीर उत्तम कुमार रेड्डी ने वाजे किया है कि रियासत में पेट्रोल, डीजल और एलपीजी की कोई कमी नहीं है। इन्होंने इस मुहिम की सख्त मजम्मत करते हुए कहा कि पेट्रोल, डीजल और एलपीजी की किल्लत है, खासतौर पर हैदराबाद में डीजल और पेट्रोल पंप्स पर बड़ी कतारों पर। उन्होंने कहा कि अवाम की अफवाहों पर तवज्जो न दे। उत्तम कुमार रेड्डी ने आज रियासती कानून साज असम्बली के अहाते में सिविल सप्लाई कमिश्नर स्टेफन रविंद्रा से मुलाकात की। उत्तम कुमार रेड्डी ने कहा कि कोई भी अफवाहों से उलझन में न पड़े, क्योंकि रियासत में आइंदा 3 माह के लिए काफ़ी ज़खायर मौजूद हैं। तेलंगाना कांग्रेस के सरकारी तर्जुमान डॉक्टर चरण कौशिक यादव ने कहा है कि हरीश राव ने असेंबली में जो इल्जामात लगाए हैं उनमें कोई सदाकत नहीं है। इन्होंने कहा कि कांग्रेस हुकूमत किसानों की फलाह व बहबूद के लिए हजारों करोड़ रुपये खर्च कर रही है। कहा कि इसके अलावा खवातीन को बिला सूदी कर्जे और तालीम के शोबे को भारी फंड्स दिए जा रहे हैं। डॉक्टर चरण कौशिक यादव ने मजीद कहा कि गुज़िश्ता बीआरएस हुकूमत की लापरवाही की वजह से रियासत को कर्जों में डूब गया है। इन्होंने यकीन जाहिर किया कि लोग उनके जहरीले प्रोपेगेंडे पर यकीन नहीं कर रहे हैं। గారు నిండు అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధాలు విష ప్రచారం చేసే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఏదో మేలు జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏదో కీడు జరిగిందని చెప్పే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో నెలకు 2,300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వంలో 5,000 కోట్ల రూపాయలు నెలకు ఖర్చు పెడతా ఉన్నారు. ఒకేసారి ఒకే విడతలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. 500 రూపాయలకే 500 రూపాయల బోనస్ ఇస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా గతంలో తరుగు పేరు మీద వడ్లు కొనుగోలు చేస్తే 7 నుంచి 8 కిలోలు తరుగు తీసేవారు. తరగనే ప్రసక్తి లేకుండా 48 గంటల్లో రైతుల ఖాతాల్లో అమౌంట్ డిపాజిట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా సాయం 5,000 దాన్ని 6,000 రూపాయలు చేశారు. అదే కాకుండా మెషినరీస్ మీద సబ్సిడీ ఇస్తా ఉన్నారు. అదే కాకుండా గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రైతు కమిషన్ కూడా ఏర్పాటు. हैदराबाद पुलिस कमिश्नर वीसी सज्जनार ने वाजे किया है कि लोगों को शहर में ईंधन की किल्लत के बारे में फैलाए जा रहे झूठे प्रोपेगेंडे पर यकीन नहीं करना चाहिए। इन्होंने कहा कि शहर में तकरीबन 60 दिनों के लिए पेट्रोल और डीजल के काफ़ी ज़खायर मौजूद हैं, इसीलिए लोगों को घबराने की ज़रूरत नहीं है। सज्जनार ने जिला कलेक्टर हरिचंदना, एडिशनल CP तफसीर इकबाल और दीगर के साथ आज जायज़ा मीटिंग की। इस मौके पर खिताब करते हुए उन्होंने कहा कि वो तेल कंपनीज के साथ मुसलसल राब्ते में है और शहर भर में सप्लाई बिला ताअत्तुल जारी है। कहा कि लोगों के अचानक पेट्रोल पंप पर गाड़ियां भरने के लिए आने की वजह से मांग में भी इजाफा हुआ है और बाज़ जगहों पर आर्जी तौर पर नो स्टॉक के बोर्ड नजर आ रहे हैं। इन्होंने लोगों से कहा कि वो इसे कमी ना समझें और अफवाहों पर तवज्जो ना दें। Harichandra and our police officials, and along with Srinivas, our district civil supply officer, we had a review meeting about the fuel situation. Because since last few hours there is a lot of panic situation in the city that there is no fuel or fuel is going to be not available for a few days. So because of that, a lot of vehicles have crowded the petrol bunks and the panic situation has been created in the Hyderabad city. So we have taken a stock of the entire situation. There is sufficient stock for 60 days. The public are requested not to panic because many of them who used to take about 2 liters or 3 liters every day, they are almost taking 4 times more, like 10 liters, 12 liters. Some cars they are getting full tank and all. So that situation is not there. So I request the public not to panic and not to from the petrol bunks. Sufficient bandobast also has been made from our side, police side, and also from the enemy side to ensure that law and order is maintained. So I also request the public not to believe the social media campaign. అండ్ ఆ వారి టీం అందరితో
కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. సో దట్ ఈ సిచ్యువేషన్ ఏదైతే అందరూ ప్యానిక్ లాగా క్రియేట్ చేసుకున్నారో దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి. ఇన్ స్టాక్ పొజిషన్ చూస్తే కనుక మన దగ్గర 60 days వరకు స్టాక్ అవైలబుల్గా ఉంది. సో ఎవరికి ఏ విధమైన ప్యానిక్ అవసరం లేదు. ఈ 60 days స్టాక్ కూడా ఎవ్రీ టైం రివైజ్ అవుతూ ఉంటుంది. కంటిన్యూస్గా మనకి సప్లైస్ కూడా. हैदराबाद के मुख्तलिफ पेट्रोल और गैस पंप्स पर ईंधन के हुसूल के लिए आवाम की बड़ी तादाद नजर आ रही है। हुकूमत की जानिब से बार बार अपील किए जाने के बावजूद आवाम परेशानी के आलम में पेट्रोल पंप्स पर पहुंच रहे हैं ताकि ज्यादा तादाद में ईंधन हासिल किया जा सके। इस सूरत हाल की वजह से पेट्रोल पंप मालिकीन को हुजूम पर कंट्रोल करने के लिए पुलिस की खिदमात भी हासिल करनी पड़ रही है। इसी दौरान हैदराबाद के संतोष नगर ACP और इंस्पेक्टर पुलिस ने मुख्तलिफ पेट्रोल पंप्स पर पहुंचकर हालात का जायजा लिया और आवाम से अपील की है कि वो अफवाहों पर तवज्जो न दें। जैसा कि आपको पता है, इजराइल, ईरान और अमेरिका के बीच में वार छिड़ गया है। इसका फायदा उठाते हुए तो लोग गैस, डीजल, पेट्रोल नहीं है बल्कि अफवाहें उठा रहे। अफवाहों को तवज्जो मत दीजिए। काफ़ी सारा डीजल, गैस, पेट्रोल है। अफवाहों को मत दीजिए, तवज्जो मत दीजिए और अननेसरली आके लाइनों में ठहर के आपको जितनी ज़रूरत है उतनी ले जाइए। आप लोग पेट्रोल पंप से आके गाड़ियों में ले जा रहे, बॉर्डर्स में लेके आ रहे, वैसा मत कीजिए। वैसा लेकर करने से आप हैदराबाद के मलकाजगिरी और नरेडमेट इलाकों में पेट्रोल की किल्लत के बाइस गाड़ी चलाने वालों को शदीद मुश्किलात का सामना करना पड़ रहा है। इत्तलात के मुताबिक कई पेट्रोल पंप्स पर ईंधन खत्म हो जाने की वजह से आर्जी तौर पर बंद करना पड़ा, जिसके बाइस आवाम को एक पंप से दूसरे पंप तक जाना पड़ रहा है। पेट्रोल की कमी की खबर फैलते ही मुख्तलिफ पेट्रोल पंप्स पर बड़ी तादाद में गाड़ी सवार जमा हुए, जिससे लंबी कतारें देखने में आई। बाज़ मुकामात पर महदूद मिकदार में पेट्रोल दिया जा रहा है।